హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, గ్రామ సచివాలయ ఉద్యోగాల్లోని ఈ పార్ట్ ఏ సిలబస్ అంతా కూడా క్లాసెస్ వైజ్గా డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఈరోజు క్లాస్ నెంబర్ 24ని డిస్కస్ చేసుకుందాం. సో ముందుగా ఫస్ట్ క్వశ్చన్, A:B ఈక్వల్స్ టు 3:4, B:C ఈక్వల్స్ టు 8:9, C:D ఈక్వల్స్ టు 15:16 అయినా A:D నిష్పత్తి ఎంత? సో దీనికి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినటువంటి క్లాసెస్ మీరు చూడొచ్చు. దీనికి డైరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నాను. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, 5:8. నెక్స్ట్, వరుస డిస్కౌంట్లు 20, 30 మరియు 15% సమానమైన డిస్కౌంట్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 52.4%. నెక్స్ట్, పాచికను ఒకసారి దొర్లించినప్పుడు 4 కన్నా ఎక్కువ పడు సంభావ్యత ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 1/3. నెక్స్ట్, 1 పవర్ అంటే 1/11 ప్లస్ 2/11 ప్లస్ 3/11 ప్లస్ 4/11 అనేది ఏ సంఖ్యచే భాగించబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ 2 5 అనే సంఖ్య చేత భాగించబడుతుంది. నెక్స్ట్, √2x ప్లస్ √3y ఈక్వల్స్ టు 0, √3x మైనస్ √8y ఈక్వల్స్ టు 0 అనే రేఖీయ సమీకరణాల జత నుండి xy విలువలు కనుక్కోండి. సో దీనికి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా టైం పడుతుంది. మీరు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ చూడండి, డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. అండ్ ఇక దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఈస్ ఆప్షన్ 3, x ఈక్వల్స్ 0, y ఈక్వల్స్ టు 0. అండ్ నెక్స్ట్, సిక్స్త్ క్వశ్చన్, x to the power of a by x to the power of minus b whole to the power of a minus b, x to the power of b, x to the power of minus c whole to the power of b minus c and x to the power of c by x to the power of minus a whole to the power of c minus a. దీని యొక్క వాల్యూ ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4, 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. దీని యొక్క వాల్యూ మొత్తము సింప్లిఫికేషన్ చేసినట్లయితే ఆన్సర్ 1 వస్తుంది. నెక్స్ట్, x² మైనస్ y² మరియు 2x ప్లస్ 2yల కాసాగు ఎంత? సో కాసాగు ఎలా చేయాలో చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన క్లాసెస్ కూడా మీరు చూస్తే ఇది అర్థమవుతుంది. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, 2x² మైనస్ y² ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, a ఈక్వల్స్ టు 3, b ఈక్వల్స్ టు a మైనస్ b ఇంటూ a² ప్లస్ ab ప్లస్ b² ఈక్వల్స్ టు ఎంత? సో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 3, 19. సో దీని వాల్యూ వచ్చేసి 19. నెక్స్ట్, ఒకవేళ 5 cos θ ఈక్వల్స్ టు 4 sin θ ఈక్వల్స్ టు ఎంత? సో ఇక్కడ మనకి 5 cos θ ఈక్వల్స్ టు 4 అన్నాడు. సో 5 cos θ ఈక్వల్స్ టు 4 అయితే sin θ వాల్యూ ఎంత అని అడిగాడు. సో ట్రిగ్నోమెట్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన క్లాసెస్ మీరు చూడొచ్చు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, 3/5. నెక్స్ట్, √11 మైనస్ √7 ఇంటూ √11 ప్లస్ √7 ఈక్వల్స్ టు హౌ మచ్? ఆన్సర్ ఆప్షన్ 3, 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అండ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు 9th క్వశ్చన్ ఈ ట్రిగ్నోమెట్రీకి సంబంధించినటువంటి క్లాసెస్ అయితే నేను ఇలా కొంతవరకే చేశాను. సో డీటెయిల్గా ఒక 2-3 క్లాసెస్ అయితే చేయలేదు, జస్ట్ ఒక క్లాస్ చేసినట్టున్నాను ట్రిగ్నోమెట్రీకి సంబంధించి. సో దీన్ని నేను సింప్లిఫికేషన్ షార్ట్కట్గా చెప్తాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ మనకి 5 cos θ ఈక్వల్స్ టు 4 అన్నాడు. సో cos θ ఈక్వల్స్ టు ఏమవుతుంది? సో ఎప్పుడు కానీ cos θ అనేది sin θకి ఆపోజిట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ యొక్క cos θ వాల్యూ చూడండి, ఇక్కడ మనకి 5 cos θ ఈక్వల్స్ టు 4 అన్నాడు. సో అప్పుడు cos θ వాల్యూని ఏ విధంగా రాసుకోవచ్చు? ఈ 5 అనేది ఇటు మనకి ఈక్వల్స్కి ఇటు సైడ్కి తీసుకొచ్చినట్లయితే cos θ వాల్యూ ఏమవుతుంది? cos θ ఈక్వల్స్ టు 4/5 అవుతుంది. సో ఇప్పుడు cos θ వాల్యూ ఈక్వల్స్ టు 4/5 వచ్చింది కదా. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే sin θ ఈక్వల్స్ టు
√1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అనేది ఇది ఫార్ములా ఫ్రెండ్స్. ట్రిగ్నోమెట్రీ తెలిసిన వాళ్ళకి గుర్తుంటుంది. సో సైన్ టీటా ఈక్వల్స్ టు √1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. సో ఇది బేసిక్ ఫార్ములా సైన్ టీటాకి. సో కాస్ టీటా ఇచ్చి మనకు సైన్ టీటా కనుక్కోమన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ అవుతుంది. సో మనకి ఇంతకుముందు కాస్ టీటా వాల్యూ ఎంత వచ్చింది, 4/5 అనేది కాస్ టీటా వాల్యూ ఉంది కదా. సో ఈ 4/5ని ఈ కాస్ స్క్వేర్ టీటా అని ఉంది కదా, సో దీంట్లో మనము సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఈ సైన్ టీటా వాల్యూ అనేది వస్తుంది. సో ఇప్పుడు √1 మైనస్ 4/5 హోల్ స్క్వేర్. సో ఇది సాల్వ్ చేసినట్లయితే మనకి వచ్చేటువంటి వాల్యూయే ఈ యొక్క సైన్ టీటా వాల్యూ అవుతుంది. సో ఇప్పుడు √1 మైనస్ 4/5 హోల్ స్క్వేర్ని సాల్వ్ చేసినట్లయితే ఆన్సర్ 3/5 అనేది వస్తుంది. సో ఇది కరెక్ట్ ఆన్సర్ మనకి. సో 3/5 ఆప్షన్ 4 is the right answer. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక పరిభాషలో వర్క్ను 4, 12, 9, 16గా రాసిన ఉమెన్ను ఎలా రాస్తారు? సో ఇక్కడ మనకి ఇది కోడింగ్ డీకోడింగ్ అనొచ్చు. సో వర్క్ని అంటే మనకి డబ్ల్యూని 4గా, ఓని 12గా, ఆర్ని 9గా, కేని 16గా తీసుకున్నాడు కదా. సో ఇది ఎలా తీసుకున్నాడు అని మనకు అర్థమైనట్లయితే ఈ ఉమెన్ని ఎలా రాయాలో మనకి తెలుస్తుంది. సో క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ మీరు చూస్తే ఈజీగా మీకు ఫైండ్ అవుట్ చేసేయచ్చు. సో ఇప్పుడు డైరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నాను. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ఉమెన్ని 23, 15, 13, 1, 14గా మనము కోడ్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వరుసలో తర్వాత వచ్చే పటము ఏది? క్రింది వరుసలో తర్వాత వచ్చే పటము ఏది? సో చూద్దాం. ముందుగా ఇక్కడ మనకి ఫస్ట్ అంటే ఇక్కడ మనకి క్వశ్చన్కి ఇచ్చినటువంటి చిత్రం చూసినట్లయితే అన్ని స్క్వేర్లో మనకి ఒక సైడ్ ఒక స్క్వేర్, తర్వాత ఒక రెక్టాంగిల్, తర్వాత ఇంకొక సెకండ్ స్క్వేర్లో ఒక అంటే సెంటర్లో స్క్వేర్, తర్వాత ఇటు లెఫ్ట్ సైడ్ ట్రయాంగిల్, ఇంకొక థర్డ్ స్క్వేర్లో చూసినట్లయితే ఇక్కడ మనకి రైట్ సైడ్లో స్క్వేర్ ఇచ్చాడు, తర్వాత కింద అంటే రైట్ సైడ్లో బాటమ్ లెవెల్లో ట్రయాంగిల్ ఇచ్చాడు. అండ్ ఇక సేమ్ ఇక్కడ అదేవిధంగా ఫోర్త్ స్క్వేర్లో చూసినట్లయితే అప్పర్ సెంటర్లో మనకి ట్రయాంగిల్ ఇచ్చాడు, తర్వాత బాటమ్ రైట్లో బాటమ్ కంటే కొంచెం అప్పర్ లెవెల్లో మనకి ఈ స్క్వేర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఈ డయాగ్రామ్ని ఇచ్చాడు. దీన్ని బేస్ చేసుకొని మనకు నెక్స్ట్ వచ్చేటువంటి అంటే ఈ సిరీస్లో దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది. సో నెక్స్ట్ సిరీస్లో వచ్చేటువంటి డయాగ్రామ్ ఏది అని మనకి క్వశ్చన్ అడిగాడు. సో ఇప్పుడు ఈ ఫామ్ అయినటువంటి సిరీస్ని బట్టి మనం గమనించినట్లయితే సో ఇక్కడ కరెక్ట్గా వచ్చేటువంటి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ఇది ఈ డయాగ్రామ్ అనేది మనకి నెక్స్ట్ డయాగ్రామ్లో వస్తుంది. సో ఇది మనకి క్లియర్ కట్ క్లాసెస్ నేను ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ క్లాసెస్ చూసినట్లయితే మీకు ఇది అర్థమవుతుంది. అండ్ ఇక నెక్స్ట్ ఈ క్రింది వృత్తంలోని ఎక్స్ విలువను కనుక్కొనము. మనకి ముందు ఇచ్చినటువంటి 2 సర్కిల్స్లో కంప్లీట్గా అన్ని నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ సర్కిల్లో ఒక పార్ట్లో ఎక్స్ ఇచ్చాడు. ఈ వాల్యూని మనము కనుక్కోవాలి. సో ఈ 2 సర్కిల్స్లో ఉన్నటువంటి ఈ యొక్క 3 నెంబర్స్ని బేస్ చేసుకొని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మిగతా 2 నెంబర్స్ని బేస్ చేసుకొని ఈ ఎక్స్ వాల్యూ అనేది మనము ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి క్లాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, 13. ఇక్కడ మనకి ఎక్స్ ప్లేస్లో 13 అనేది వస్తుంది. అండ్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
ప్లస్ అనగా ఇంటూ, మైనస్ అనగా ప్లస్, ఇంటూ అనగా డివైడెడ్ బై అనగా మైనస్ అయినా 9 ఇంటూ ప్లస్ 2 మైనస్ 5 ఇంటూ 10 డివైడెడ్ బై 3 ఈక్వల్స్ టు ఎంత? సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 2. సో దీని వాల్యూ అనేది 2 వస్తుంది. నెక్స్ట్ 196 is to 1372 at the same time 256 కపుల్ నెంబరు ఏంటి అని మనకి ఇక్కడ క్వశ్చన్ అడిగాడు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 2048 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్రింది పదాలను నిఘంటువును అనుసరించి అమర్చుము. సో డిక్షనరీలో మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే అందరికీ తెలిసిందే. ఫస్ట్ మనకి ABCD అనే ఈ యొక్క లెటర్స్ని చూసుకుంటూ మనకి ఫస్ట్ ఏ లెటర్స్ ఉంటాయో వాటిని ముందు వరుసలో అమరుస్తూ మనం ఈ యొక్క ఇచ్చినటువంటి వర్డ్స్ మనము ఫామ్ చేయాలన్నమాట. సో ఆల్రెడీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే అందరికీ తెలుసు. ఒకవేళ తెలియని వాళ్ళ కోసం ఈ హింట్ అయితే ఇస్తున్నాను. సో మనకి ముందుగా ఇక్కడ ABC తర్వాత నెక్స్ట్ ఇది ఒక వర్డ్ అనుకోండి. అండ్ నెక్స్ట్ సెకండ్ వర్డ్లో BALL ఉంది. అండ్ నెక్స్ట్ వర్డ్లో మనకి BOOK బుక్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్లో మనకి ఇక్కడ APPLE. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే ముందుగా ఈ నాలుగింటిలోకెల్లా ఫస్ట్ వర్డ్ ఏది వస్తుందని కనుక్కోవాలి. సో అప్పుడు ఏం చూడాలి మీరు ముందుగా? సో ABCD సిరీస్లో ఫస్ట్ ఏ లెటర్ ఉంటుంది? ఏ లెటర్ ఉంటుంది. సో ఇక్కడ ఏ లెటర్ ఉన్నటువంటి వర్డ్స్ ఎన్ని ఉన్నాయి? మనకి 2 వర్డ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఒక యాపిల్ అనేటువంటి ఒక వర్డ్ ఉంది. ఇక్కడ ABC అనేది కూడా ఒక వర్డ్ అనుకుందాము, ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో ఇది కూడా ఒక వర్డ్ అనుకున్నట్లయితే మనకి ఈ ABC అనేది ఒక వర్డు. సో ఇక్కడ ABC కాకుండా ఇంకొకటి ఏదైనా తీసుకోండి. సో ఏం తీసుకున్నాం? అమ్ము తీసుకోండి. AMMU అమ్ము ఉంది. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏ ఫస్ట్ ఉంది, ఇక్కడ కూడా ఏ ఫస్ట్ ఉంది. సో తర్వాత ఏముంది? ఇక్కడ M ఉంది, ఇక్కడ P ఉంది. సో మనకి ABCD సిరీస్లో M ఫస్ట్ వస్తుందా, P ఫస్ట్ వస్తుందా? సో కౌంట్ చేస్తున్నాను. ABCDEFGHIJKLM. సో మనకి M అనేదే ఫస్ట్ వస్తుంది. సో ఫస్ట్ M వస్తుంది కాబట్టి మనకి ఫస్ట్ వచ్చేటువంటి వర్డ్ ఏంటి? ఇదే. సో ఇదే మనకి ఫస్ట్ వస్తుంది. సో నెక్స్ట్ ఆబ్వియస్గా మనకి నెక్స్ట్ ఇది ఉంది కాబట్టి సో ఇది సెకండ్ వస్తుంది. సో ఇప్పుడు ఈ 2 వర్డ్స్ అనేవి అయిపోయాయి. సో నెక్స్ట్ ఇంకా 2 వర్డ్స్ ఉన్నాయి కదా, వీటిలో చూద్దాం. సో ఏ తర్వాత వచ్చేది మనకి ఇక్కడ నెక్స్ట్ ఏముంది? రెండిటిలో B ఉంది. సో రెండిటిలో B ఉంది. సో B అనేది రెండిట్లో కామన్గా ఉంది కాబట్టి నెక్స్ట్ లెటర్ని చెక్ చేయండి. సో ఇక్కడ ఒక దాంట్లో ఏ ఉంది, నెక్స్ట్ ఇంకొక దాంట్లో O ఉంది. సో ఫస్ట్ ఏ ఉంది కాబట్టి మనకి BA అనేదే ముందుగా వస్తుంది. సో నెక్స్ట్ దాంట్లో చూసినట్లయితే O అనేది తర్వాత ఏ తర్వాత వస్తుంది కాబట్టి ఏ అనేది ముందుగా వస్తుంది కాబట్టి ఇది థర్డ్ ప్లేస్లో ఉంటుంది. BALL అనేది థర్డ్ ప్లేస్లో ఉంటుంది. ఇక లాస్ట్కి బుక్ అనేది ఇది ఫోర్త్ ప్లేస్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్. మీకు అర్థం అయింది అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 16th వన్ వచ్చేసి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ మనకి 4 అంటే ఏంటి? మిస్గెలేనియస్ ఇది ఫస్ట్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ మిస్చేంజ్ ఇది మనకి సెకండ్ వస్తుంది. సో ఇది ఫస్ట్ ప్లేస్, ఇది సెకండ్ ప్లేస్లో ఉంటుంది. తర్వాత ఇక్కడ మిస్చిఫ్, సో ఇది మనకి థర్డ్ ప్లేస్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ 2 మిస్చివియస్ ఇది మనకి ఫోర్త్ ప్లేస్లో ఉంటుంది. సో ఇది కరెక్ట్ ఆర్డర్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనము ఈ
లెటర్స్ని చూసి జాగ్రత్తగా గమనించినట్లయితే ఫామ్ చేసినట్లయితే ఈ విధంగా మనకి ఫార్మేషన్ అనేది వస్తుంది. 4132 ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇవి లెటర్స్ అనేవి చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది కాబట్టి నేను ఎగ్జాంపుల్గా వేరే వర్డ్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2003వ సంవత్సర క్యాలెండర్ ఈ క్రింది వాటిలో ఏ సంవత్సరం క్యాలెండరు ఒకేలా ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ 2 2014. 2003వ సంవత్సర క్యాలెండరు 2014వ సంవత్సరం క్యాలెండరు ఒకేలా ఉంటాయి. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. అండ్ ఇక నెక్స్ట్, ఒక బాలుర వరుసలో రాము ఎడమవైపు నుండి 10వ స్థానంలోను కుడివైపు నుండి 17వ స్థానంలోను కలడు. అయితే వరుసలో గల మొత్తం బాలుర సంఖ్య ఎంత? సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, CCAA CCC AACC CCAAA. సో ఈ సిరీస్లో నెక్స్ట్ ఏమొస్తుంది అని మనం ఇక్కడ కనుక్కోవాలి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 CCAA అనేది వస్తుంది. వీటికి కూడా క్లియర్ కట్ క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను, వాటిని చూస్తే మీకు ఇది అర్థమవుతుంది. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ CCAA. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ క్లాస్ చూస్తున్నారో మీకు ఈ ఫ్రీ PDF కావాలనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్తుంది. అక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఈ ఫ్రీ PDF అనేది మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంకొక చిన్న సజెషన్ ఏంటంటే, ఇక్కడ వెబ్సైట్లోకి వెళ్ళగానే రైట్ సైడ్ బాటమ్ లెవెల్లో బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి అలో అని చూస్ చేసుకున్నట్లయితే సో అలో అనేటువంటి ఒక పాపప్ బాక్స్ వస్తుంది. సో ఇక్కడ అలో అని మీరు చూస్ చేసుకుంటే మీకు నేను వెబ్సైట్లో ఏ ఫ్రీ PDF పెట్టినా కూడా మీ మొబైల్కి డైరెక్ట్ నోటిఫికేషన్ వస్తుంది. సో తద్వారా మీరు ఫ్రీ PDFని మీ మొబైల్ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుంటుంది. సో ఎందుకంటే ప్రతిసారి మీరు వెబ్సైట్కి వెళ్ళి సెర్చ్ చేసి ఎక్కడ ఏ PDF ఉందో అని వెతకడం అవసరం లేకుండా డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ రావడం వెంటనే మీరు డౌన్లోడ్ చేసుకునేటువంటి వీలైతే ఉంటుంది. సో ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ క్లాస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. డైలీ ఇలాగే మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ నైస్ డే. బై బాయ్.